హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు బకాయిలలో కదలిక అండి. సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో బిఎల్ఎం అంటే బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టైటిల్ అయితే ఓపెన్ అవుతున్నది. సో గతంలో ఏవైనా బిల్స్ పెండింగ్లో ఉన్నట్టయితే వాటిని ప్రాసెస్ చేయించుకోండి, మళ్ళీ ఒకసారి రీఅప్లోడ్ చేయించుకోండి. అలాగే సప్లిమెంటరీ ఏరియర్ బిల్స్ కూడా సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండనుంది. ఇక ఎస్ఎంసి ఎన్నికల నిర్వహణలో వచ్చే అన్ని అనుమానాలకు ఎఫ్ఏక్యూల ద్వారా సమాధానాలు అయితే ఇవ్వబడింది. మీరు అక్కడే చెక్ చేయొచ్చు. దాంట్లో ఒకవేళ లేని వాటి గురించి ఎస్ కానీ భావించాలి. చట్టంలో చెప్పని వాటి గురించి ఆలోచన వద్దు. సో ముగ్గురు పిల్లలున్నా కూడా అర్హులే అనమాట ఈ ఎన్నికల్లో. ఇక తల్లిదండ్రులలో ఇద్దరు ఏ ఒక్కరు బతికి ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా సంరక్షకునికి ఓటు అయితే ఉండదు. సో ఇదండి ఈ ఎన్నికలకు సంబంధించి. ఇక ఆన్లైన్ వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా 12వ తేదీ వరకు కూడా ఆర్డర్స్ ఇస్తామంటున్నారు. సో లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి స్కూల్ గ్రాంట్స్ త్వరలో అయితే విడుదల. ఇకపోతే పాఠశాల మరుగుదొడ్ల ఫోటోలు తీసే పని వేరే ఉద్యోగులకు అప్పగించారండి నారా లోకేష్ గారు. సో యాప్ నుంచి కూడా ఆ యొక్క మనకు ఆప్షన్ అయితే డిసేబుల్ చేశారు. ఇక టీచర్స్ పంక్చువాలిటీ కోసం ఫైనాన్షియల్ అటెండెన్స్ అలాగే ఎండిఎంపై మరింత పట్టు కోసం విద్యాశాఖ అయితే ఆలోచన. ఈ నెల 15వ తేదీ తర్వాత అంటే ఆగస్టు 15 తర్వాత స్టేట్ ఆఫీసర్స్ తనిఖీలు అయితే ఉంటాయి. ఏపీజీఎల్ఐలో సో చాలామంది ఏపీజీఎల్ఐ గురించి చెప్పండి అంటున్నారు. సో కామెంట్స్ చేస్తున్నారండి. సో ఏపీజీఎల్ఐలో కొనసాగుతున్న ఆన్లైన్ కష్టాలండి. సో ప్రస్తుతానికైతే కొద్ది రోజులు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇకపోతే పెండింగ్ బకాయిలు 12వ పిఆర్సీలో కదలిక వచ్చే అవకాశం ఉందండి త్వరలో. అంటే 12వ పిఆర్సీ అంటే మనకి ఐఆర్ సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించే అవకాశాలు అయితే త్వరలో కనిపిస్తున్నాయి. ఇకపోతే హెచ్ఎస్లో సబ్జెక్ట్ టీచర్స్ కొరత తీవ్ర రూపం దాల్చబోతోంది. సో ప్రతి స్కూల్లో కనీసం ఒక సబ్జెక్ట్ టీచర్ ఉండడం కోసం వర్క్ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సబ్జెక్ట్ టీచర్ అయితే ఉండబోతున్నారు. ఇంకా టీచర్లతో వీలైనంత వరకు ఫ్రెండ్లీ గవర్నెన్స్ చేయాలని గవర్నమెంట్ భావిస్తోందండి. సో ఫ్రెండ్లీగానే పరిపాలన చేయాలని అయితే ఆలోచిస్తున్నారు. జనవరి 2022 జీతాల్లో మినహాయించిన ఏపీజీఎల్ఐ పీఎఫ్ ఆయా ఖాతాల్లో అయితే ఇంకా జమ కాలేదు. కొద్ది రోజులు వేచి చూడవలసిన అయితే అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ప్రతి తరగతికి ఒక్కో టీచర్ ఉండేలా సర్దుబాటు చేయాలి అని చెప్పేసి విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ గారు తెలిపారండి. సో ప్రభుత్వ పాఠశాలలో ప్రతి తరగతికి ఒక్కో టీచర్ ఉండేలా సర్దుబాటు చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ గారు ఆదేశించారన్నమాట. సో ఈ విధంగా ఉండవల్లి తన నివాసంలో పాఠశాల ఉన్నత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా 100 మందికి పైగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలని మంత్రి అయితే ఈ సందర్భంగా నిర్ణయించారు. అలాగే మరుగుదొడ్ల ఫోటోలు తీసే పని లేదు. పాఠశాలలో ఈ విధంగా మరుగుదొడ్ల ఫోటోలు తీసే బాధ్యతల నుంచి అయితే ప్రభుత్వ ఉద్యోగులని తప్పించింది. ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదు. ఈ విధానాన్ని ఆపేశాం. ఈ ఆప్షన్ను కూడా యాప్లో నుంచి అయితే తొలగించేశామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు ఈ సందర్భంగా తెలియజేశారు అన్నమాట. సో మరొక అప్డేట్ ఏంటంటే ప్రతిభ ఆధారంగానే పోస్టుల భర్తీ. అంటే పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేజీబీవీల్లో పూర్తిగా ప్రతిభ ఆధారంగానే అంటే టాలెంట్ ఆధారంగానే పోస్టులు భర్తీ చేస్తాము. సో రికమెండేషన్స్ ఏమి ఉండవు. పాఠశాల విద్యలో అయితే ఏపీ మోడల్ రూపకల్పనకు చేపట్టాల్సిన గురు పూజోత్సవం రోజు ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం కూడా అందిస్తామని లోకేష్ పేర్కొన్నారు. సో ఇక 10న టీచర్ల సర్దుబాటు. సో 12 నుంచి ప్రతి స్కూల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు అయితే అవైలబుల్. ఇక ప్రశ్నార్థకంగా సింగిల్ స్టూడెంట్ పాఠశాలలు అండి. సో సింగిల్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే పాఠశాలను అయితే రద్దు చేయాలని అయితే భావిస్తున్నారు. జీవో నెంబర్ 117 రద్దు చేయాలని అయితే ఉపాధ్యాయుల సంఘాల డిమాండ్. సో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత మిగులు సమస్య అయితే వెంటాడుతోంది. ఈ నెల 10వ తేదీతో ఆ సమస్యకు తెరపడనుంది. ఇక ఉన్నతాధికారులు ఆదేశానుసారం మండల జిల్లాల వారీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత గుర్తించి పాఠశాలలో
ఈ విధంగా పనిలో నిమగ్నమయ్యారు. సో, ఈ విధంగా గుర్తిస్తున్నారండి ప్రస్తుతానికైతే. ఇకపోతే ప్రభుత్వం ఏర్పడగానే త్వరగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ప్రారంభం జనవరిలో అయితే డీఎస్సీ ద్వారా పోస్టులు అయితే భర్తీ కానున్నాయన్నమాట. సో, ఈ విధంగా టీచర్లను 10న సర్దుబాటు అయితే చేస్తారు. ఇకపోతే సింగిల్ స్టూడెంట్ పాఠశాలపై గందరగోళము. గత వైసీపీ హయాంలో పాఠశాల విద్యలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 117పై ఉపాధ్యాయుల వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తోంది. సో, ఈ జీవోను తీసుకొచ్చిన అనంతరం 3, 4, 5 తరగతిల విలీనం చేపట్టారు. విలీనం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు సింగిల్ డిజిట్ విద్యార్థులు ఉన్న పాఠశాలలుగా మారిపోయాయి. ఇక జీవో నెంబర్ 117 ప్రకారంగా 10 మంది లోపు ఉన్న విద్యార్థులు ప్రాథమికంగా పాఠశాలలోని ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు పని సర్దుబాటు చేయాల్సి అయితే ఉండేది. సో, ఈ విధంగా 60,000కు పైగా పాఠశాలలు అయితే ఉన్నాయి ఇలా చేసేవి. సో, కాబట్టి వెంటనే ఈ జీవో నెంబర్ 115 రద్దు చేసి తర్వాత ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని అయితే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఇక జీవో నెంబర్ 117తో ఉపాధ్యాయుల సర్దుబాటు సరైన నిర్ణయం కాదు అని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి నెల 10వ తేదీలోగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టనున్న నేపథ్యంలో గత ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చిన జీవో నెంబర్ 115 రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పని సర్దుబాటు పేరుతో 10 మంది లోపు విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలను మూసివేయాలని పాఠశాల శాఖ అనాలోచిత నిర్ణయమని వెంటనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని కూడా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్ గారు సో ఈ విధంగా తదితరులు అయితే కోరారండి. సో, మొత్తానికైతే ఈ విధంగా డిఎస్సి పూర్తి అయ్యేలోపు ఉద్యోగుల పని సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని అయితే కోరడం జరిగింది. ఈ ఏపీ విద్యా హక్కు చట్టం అమలు బాగుంది. జాతీయ బాల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రశంసలు అయితే ఇచ్చిందండి మన రాష్ట్రానికి సంబంధించి. రాష్ట్రంలోని విద్యా హక్కు చట్టం అమలు జాతీయ బాల హక్కు పరిరక్షణ కమిషన్ ప్రశంసించినట్లు ఏపీ విద్యా హక్కు చట్టం నోడల్ అధికారి డి మధుసూదన్ రావు గారు తెలిపారండి. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో సోమవారం జరిగిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమావేశంలో ఏపీ విద్యా హక్కు చట్టం అమలు తీరు, నాణ్యమైన విద్యకు చేపట్టిన చర్యలు, విద్యార్థులకు కల్పిస్తున్న రక్షణ, ప్రైవేట్ పాఠశాలల్లో కల్పించిన ప్రవేశాలపైన అయితే ప్రజెంటేషన్ ఇచ్చామని ఈ మేరకు మధుసూదన్ రావు గారు తెలిపారండి. సో, మనకు జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్ అయితే ఈ విధంగా ప్రశంసించిందనమాట. ఏపీ విద్యా హక్కు చట్టం అమలు బాగుంది అని. ఇక తీరనున్న 10ంతల కష్టాలు అండి. సో, గత 5 ఏళ్లలో వైకాపా పాలనలో విద్యా వ్యవస్థ చిన్నభిన్నమైంది. సో, మనకు ఈసారి 53 పాఠశాల విద్యార్థులు సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు అయితే రాయనున్నారనమాట. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డిఎస్సి ప్రకటన జారీ చేసిందండి ప్రభుత్వం. కొత్త వారు రావడానికి మరింత సమయం అయితే పట్టనుంది. అప్పటి వరకు బోధన ఆటంకం కలగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో విద్యా వాలంటీర్ల నియామకంపై అయితే ప్రభుత్వం దృష్టి సారించిందనమాట. సో, ప్రభుత్వ విభాగంలో మనకు కర్నూలు మరియు నంద్యాల జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలలు వచ్చేసి కర్నూలులో 1434, నంద్యాలలో 1369 విద్యార్థుల సంఖ్య. కర్నూలు జిల్లాకు సంబంధించి 1,29,284 మంది ఉన్నట్లయితే నంద్యాలలో 1,34,633 స్టూడెంట్స్ ఉన్నారనమాట. ఉపాధ్యాయులు 9,135 మంది కర్నూలు డిస్టిక్లో ఉంటే నంద్యాల డిస్టిక్లో 7,539 మంది ఉన్నారు. ఇక ఉపాధ్యాయ ఖాళీలు వచ్చేసి మనకు కర్నూలులో 2,000కు పైగా ఉన్నాయి, నంద్యాలలో 1,800కు పైగా అయితే ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఈ 10ంతల భారాన్ని అయితే త్వరలోనే తీర్చనున్నారు. ఇకపోతే నోరు అదుపులో పెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి అని వైసీపీ హయాంలో మాట మాత్రం స్పందించలేదు, వేతనాలు సరిగ్గా ఇవ్వకపోయినా మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు శివారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిపైన అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. సో, ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉద్యోగులను ఏమీ చేయటం లేదని ఎన్జిఓ సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని అయితే ఏపీ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ అధికారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి హెచ్చరించారండి. సో, ఇకపోతే మెడికల్ కాలేజీలలో ఈ ఏడాది నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా అమలు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం
నుంచి ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% సీట్ల భర్తీకి అయితే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కొన్ని విద్యా సంస్థల్లో అమలు చేసిన ఎన్ఎంసి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఎంబీబీఎస్, పీజీ, డెంటల్ కోర్సులలో ప్రవేశాలకు ఇది వర్తిస్తుంది. అయితే సూపర్ స్పెషాలిటీ కోర్సులలో ప్రవేశాలకు వర్తించదు అని అధికారులు తెలిపారు. ఇకపోతే మరొక అప్డేటు, గణితం ఇష్టపడితే సులభం, మానవ మక్కువ పెంచేందుకు కృషి, యాప్లతో ఉపాధ్యాయుల బోధన. సో గణితంపై విద్యార్థులకు మక్కువ పెంచేందుకు వినూత్న రీతిలో బోధన చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. చాబాడు మండలం దొరసానిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న లెక్కల మాస్టారు కుంభం వెంకటేష్. ఈయన గత కొన్నేళ్లుగా వివిధ రకాల యాప్లను విద్యార్థులను సాంకేతికంగాను చైతన్యపరుస్తూ ఉన్నారు. 6వ తరగతికి ప్లే విత్ మ్యాథ్స్, అలాగే 8వ తరగతి ఎంజాయ్ విత్ మ్యాథ్స్, 9వ తరగతి ఫన్ విత్ మ్యాథ్స్, 10వ తరగతికి మ్యాథ్స్ మాస్టర్ నూతన సిలబస్కు అనుగుణంగా తయారైతే చేశారు. సో ఈ విధంగా సమయం అయితే ఆదా అవుతోంది. ఈ విధంగా అలాగే పాఠశాలలకు ఉపయోగపడుతున్నాయి. 100కు 100 మార్కులు కూడా సంపాదించిన విద్యార్థులు ఉన్నారు. ఇంటి వద్ద రాసుకోవచ్చు. సో మొబైల్ ఉంటే చాలు. సో గణితంలో ఇష్టపడితే చాలా సులభము. మక్కువ పెంచేందుకే ఈ యాప్స్లో అయితే ఉపాధ్యాయుల బోధన. సో మ్యాథ్స్ మాస్టర్ అనే యాప్ అండి ఇది. సెల్ఫ్ టెస్టర్ అని అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. అలాగే ప్రాథమిక పాఠశాలలకు ఎసరు, 10 మంది లోపు విద్యార్థులు ఉంటే మూత. కడపలోని 302 పాఠశాలలు గల్లంతు. ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత అన్నమాట. సో రాష్ట్రంలో 10 మంది లోపు విద్యార్థులున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూసివేతకు ప్రభుత్వ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. సర్దుబాటు సాకుతో ఈ తరహా చర్యలకు ఉపక్రమించడంపై అయితే ఉద్యోగ సంఘాలు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయండి. సో అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని సిద్ధమవడానికి ఈ తీరునైతే ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి అన్నమాట, వ్యతిరేకిస్తున్నారు. గతంలో 117 జీవోను రద్దు చేస్తూ ఉంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దానికంటే అధికంగా నష్టం చేసే చర్యలకు పాల్పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయన్నమాట. సో ఈ విధంగా ఉపాధ్యాయ సంఘాలతో భేటీ భేటీ అన్నారు కానీ ఎక్కడ జరిగింది? ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంతవరకు భేటీ అవ్వలేదు. వారితో చర్చించకుండా ప్రాథమిక పాఠశాలల విలీనానికి కసరత్తు చేయడాన్ని తప్పుపడుతున్నారండి ఉద్యోగ సంఘాలు. 10 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలను మూసివేస్తే కడప జిల్లాలో 302 ప్రాథమిక పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. ఇక మిగిలిన జిల్లాల్లోనూ లెక్కలు తీస్తున్నట్టు సమాచారం. దీనివల్ల ప్రాథమిక పాఠశాల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతుంది అని అయితే భావిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఈ విధంగా తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి 10 లోపు ఉన్న విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాల విలీనం చేసే ఆలోచనను విరమించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమమే నిర్వహిస్తామని కూడా ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయండి.